మా బండి కొని చూస్తావా ఎట్లా వస్తుంది ఎట్లా క్రేజీ క్రేజీ ఉంది ఇదంతా వాడతలేవు సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో. సో చక్కగా నేను వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి బొల్లారం పోవాలి, స్పోర్ట్స్ మీట్ ఉంది. సో అట్లా అని చెప్పేసి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ జేపీఆర్ దగ్గర మా ఫ్రెండ్ ఉన్నాడు, పికప్ చేసుకొని అయితే వెళ్ళిపోవాలి. సో నేనైతే ఇప్పుడు ఎంత 13 మైల్స్ ఏమో ఉంది నాకు ఐఫోన్లో చూపిస్తుంది. సో మైల్స్ని కిలోమీటర్స్ కింద కన్వర్ట్ చేస్తే నాకు తెలిసి ఈజీగా ఒక 9 to 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో అట్లా వెళ్ళిపోతున్నా. ఇంకా వేరే బండ్లు వస్తున్నాయి. సో ఇక మనం ఏం చేస్తున్నామంటే మోటో బ్లాగింగ్ ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నాం కదా. చలో రైట్. సో కెమెరా వచ్చేసి మనకి అనుకున్నట్టు ఇచ్చింది అన్నమాట. నా కెమెరా వలిపోయింది. సో అట్లా అని చెప్పేసి అన్న కెమెరా తీసుకొని అయితే వెళ్తున్నా. అది మొత్తం మంచి మధ్య బండి జారుతుంది, చూడాలి. తన 10 minutes టైం ఉంది నాకు. 10 minutesలో కొడితే కొట్టవచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే అటు ఫుల్ రష్ ఎక్కువ ఉంటుంది, ఇంకా ట్రాఫిక్ ఉంటుంది. సో అట్లా అని చెప్పేసి నేను ఎంత వీలైతే అంత తొందరగా వెళ్తామని చూస్తున్నాను. సో మనం ఇస్తే నైట్ మంచిగా పెట్రోల్ కొట్టి చేసిన 200 ఫీలింగ్ చేసాను. సో ఇక 200 అప్ అండ్ డౌన్ నేను కూడా పోతుంది నాకు మంచిగా. నేను కూడా చేసుకుంటా. రేపు చేసేది బ్లాగింగ్ చేస్తేనే చేయను, కానీ నార్మల్ బ్లాగ్ తీస్తారు రేపు. సో 2 days ఉందన్నమాట నాకు ఈవెంట్. అట్లా చెప్పేసి పోతున్నా. క్రికెట్లో ఒకటే రూట్ రేడియో యాక్చువల్గా ఏమవుతుందంటే నేను సపరేట్ చూడాలంటే నాకు ఏమవుతుంది కదా, దానిలో జాయిన్ అయిపోండి. ఏంటంటే నేను అది ఇస్తూ ఉంటా, మీరు జాయిన్ అయిపోవచ్చు. ఎందుకంటే మార్నింగ్ రేట్ చూడడం మన ప్లాన్లు ఉన్నాం. సో మా ఫ్రెండ్ నేనైతే ఇద్దరం స్టార్ట్ చేద్దాం, మళ్ళీ స్టార్ట్అప్ అనేది చూస్తున్నాం. ఇప్పుడు ఈ బండ్లని 300 పెట్రోల్ వస్తే నేను ఇంచుమించు 120 కిలోమీటర్స్ పోయేసి వస్తాను నేను. పెద్ద బండ్లలో పోస్తే పోలేము. ఇప్పుడు సరే పెద్ద బండి అంటారు తీసాం, ఎప్పుడు టైం వస్తుంది దానికి. టైం వచ్చినప్పుడు పెద్ద బండి తీయచ్చు, అలాగే బండి కూడా తీయచ్చు. అట్లా అని చెప్పేసి నేను ఏమంటలేదు, అది రేపు షూట్ చేస్తాను. సో జస్ట్ అప్ అండ్ డౌన్ వీడియో షూట్ చేస్తారు. అప్ అండ్ డౌన్ పోనీకే రానికనే షూట్ చేస్తాను. అండ్ చాలామంది అంటారు మీరు కొంతమంది డిసెంకరేజ్ చేసేటోళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది నాకు మహారాష్ట్ర నుంచి కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మహారాష్ట్ర వాళ్ళు చూస్తారు. చూడండి నాకు హిందీ రాదు, వాళ్ళకి తెలుగు రాదు, నాకు చెప్తున్నా గుంటలు మొత్తం వర్షం వస్తే మొత్తం గుంటలే ఉంటాయి. సో నాకు తెలిసి నేను ఒక 38 secondsలో వచ్చేసిన అని చూపిస్తుంది దీంట్లో. నాకు తెలిసి నేను 38 secondsలో రాలేను అని నేను అనుకుంటున్నాను. 48 seconds నేను 1 minute అవుతుందా బయలుదేరి. అసలు రానిలా రికార్డింగ్ అవుతుంది, కానీ నాకు ఇంత టైం అయింది, ఇంత అవుతుందని నేను చూసుకోలేదు. సో చలో ఇదైతే కూడా ఫుల్ ఛార్జింగ్ పెట్టేసిన నైట్ గోప్రోలో. అందుకే ఏమైందంటే నిన్న ఇంజన్ స్టార్ట్ చేస్తుంటే మొత్తం పొగలు వచ్చేసిన ఇంజన్లోకి వెళ్ళి. ఏమైందని చూస్తే కింద ఆయిల్ దగ్గర నుంచి మొత్తం ఇట్లా మనకు పొగలు అయితే వస్తున్నాయి. లెఫ్ట్ తీసేసుకుంటే రైట్ తీసుకుంటే స్ట్రైట్ ఇంకొకటే రోడ్. ఇక మనం ఎటు చేంజ్ అవసరం లేదు, ఇప్పుడు ఏంది భయం అంటే ఇంత టైంలో దీన్ని ఎట్లా ఎడిటింగ్ చేయాలని. ఏ సూర్య దా ఐస్ మోడ్ వచ్చేసిండు, వెళ్ళిపోయాం. 2 minutes అవుతుంది వీడియో. పోమా రైటా గైస్. ఇప్పుడైతే మా ఫ్రెండ్ పికప్ చేసుకున్నారు, కానీ లాంగ్ పోవాలంటే ఇప్పుడు మళ్ళీ అటు రిటర్న్ పోవాలి. సో రిటర్న్ మళ్ళీ ఎందుకని చెప్పేసి ఇక్కడికి లేట్ అవుతుంది. వాడు వస్తాడేమో, ఎట్లా వస్తాడో చూడాలి. అందుకని చెప్పేసి మేము ఇద్దరం కలిసి అయితే వెళ్ళిపోతున్నాము. సో నేను టీషర్ట్ ఆడిపోయాక సెట్ ఇప్పేసి బ్యాల పెట్టుకోవాలి. ఇది హెల్మెట్ కూడా బ్యాల పెట్టాలి. బ్యాల పడుతుందో చూడాలి. ఎందుకంటే నేను వర్షం పడకముందే రిటర్న్ అయిపోవాలి, ఎందుకంటే ఈ గోప్రోకి నేను మౌంట్ తెచ్చుకోలేదు. సో అట్లా చెప్పేసి అనుకో మార్నింగ్ రైడ్స్ కొడదామంటే ఎవరు సపోర్ట్ చేస్తలే. మా వాళ్ళు వస్తామంటారు కానీ హ్యాండ్ ఇస్తారు పొద్దుగల, పొద్దుగలు నమ్మద్దు.
అట్లా అని చెప్పేసి వెళ్ళిపోతున్నాను. కొంచెం సరిదైంది నా వాయిస్ క్లియర్, లేకపోతే లైట్ తీసుకోరు. అదే స్ట్రైటే కదా. అయ్యో 1 year అవుతుంది వచ్చి అనుకుని. తెలుసు కానీ మనం అంటే నేను చాలా రోజులు అవుతుంది అది వచ్చి. బొల్లారం నుంచి అయితే నేను బొల్లారం నుంచి అయితే వెళ్ళిపోతా. అరే దీన్నే ఉంటావు కదరా మరి. బాచుపల్లి ఇంకా ముందుకు పోతుంది రా. అది బొల్లారం అంటే గిన్నె అది. ఏమో అని ఫోన్ చేయలేను. నేను పోయి పవర్ బ్యాంక్ తెచ్చుకున్నా దీనికోసం అని చేయలేమండి. బాగానే వర్షం కొట్టింది ఆయన ఫుల్ వర్షం. బండి అయితే మొత్తం స్లిప్ అయిపోయింది. అది నైట్ మొత్తం 4 సార్లు నాన్న ఇంటికి పోయి మా డాడీ చేతిలో కన్నలు కూడా విన్నాం. మా నెంబర్ రైడింగ్ పోయామంటే మా అన్న అంటుండే మా దగ్గర పెద్ద బండ్లు లేవు ఎందుకు అంటుండే, చిన్న బండ్లతో పోదామని చెప్పినాం. సో సరే అన్నాడు, సండే చూద్దాం, ఎవరైనా జాయిన్ అయితే జాయిన్ అయిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే నా ఇన్స్టాలో డాష్ బోర్డ్ రావట్లేదు నాకు. సో మీరు వచ్చేసి నాకు వాట్సాప్లో జాయిన్ అయిపోండి, నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో మెసేజ్ చేయడానికి కూడా ఇస్తూ ఉంటాను నేను. అదొక వేరేది ఓపెన్ చేస్తాను ఛానల్, దానిలో జాయిన్ అయిపోండి, దానిలో పెడతాను నేను. సో అట్లా అని చెప్పేసి వస్తే మార్నింగ్ రైడ్స్ కూడా కొట్టవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ 4-5 పోయినాం అనుకో, ఆల్మోస్ట్ 6 లోపు ఇంటికి వచ్చేసేయచ్చు. సో మనకు అంతేం వర్క్స్ ఉండే కాబట్టి వచ్చేయచ్చు అట్లా అని చెప్పేసి అంటున్నాను. అండ్ మైక్ కూడా ఈ కంపెనీ ఎస్జే క్యామ్రెస్. సో అట్లా అని చెప్పేసి మొత్తం 2 సేమ్ వస్తున్నాయి, సపోర్ట్ చేస్తుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే అన్న స్టార్టింగ్ కూడా ఇదే క్యాంపెయిన్ తీసి ఇప్పుడు ఆల్మోస్ట్ 100K దగ్గర ఉన్నాడు. సో నాకు తెలిసి 100K కొట్టేస్తాడు ఈ ఇయర్లో. ఎందుకంటే 95.3K సంథింగ్ ఉన్నారు. సో అట్లా మనకి సపోర్ట్ కూడా ఉంది అన్న సైడ్ నుంచి. ఇంకా మనకి ఇంకా ఫస్ట్లో అయితే ఏ బండి తీయను, మొత్తం సెకండ్స్లోనే తీస్తాను. ఎందుకంటే ఫస్ట్లో ఇప్పుడు మోడల్స్ బాగాలేవు, ప్లస్ మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఫస్ట్తో. సో అట్లా అని చెప్పి ఒక గంట అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళినాం అనుకో, అప్పుడు మనకి బండ్లు అనేటివి చేతికి వస్తాయి, ఎట్లా వాడాలో తెలుస్తాయి. ఒకేసారి పెద్ద బండి కొని నేను నడిపిస్తా అది వస్తుంది ఇది వస్తుంది అంటే అది మీతో కాదు. నేను చెప్తున్నాను, పెద్ద బండి కొని మనం మెయింటైన్ చేయలేదు, అది నాకు తెలిసి. గూగుల్ మ్యాప్స్లో ఉంటుందిరా ఎందుకు. ఇంకా ఆ గ్రౌండ్లా ఆగుతామని చెప్పు, రమ్మను. మా వాళ్ళు వస్తారంట, ఇక వాళ్ళ కోసమని ఆగుతున్నా, లేకపోతే రైట్ అయిపోతున్నా. స్కూల్ ఉన్నట్టుంది, దీని పక్కకే మన గ్రౌండ్. చాలా పెద్ద ఉంటుంది. నేను లాస్ట్ ఇయర్ వచ్చిన. ఇప్పుడు వచ్చేసి సో ఇటు నుంచి అయితే మనం మెయిన్ రోడ్ నుంచి వస్తాం, వెనకాల నుంచి గల్లీల నుంచి వచ్చినాం కాబట్టి మనకు నో ప్రాబ్లం. సో ఇక ఇప్పుడేమో ఇప్పుడు ఆగుదాం, మా ఫ్రెండ్స్ వస్తాం అంటుంది ఇప్పుడు ఆగితే. సో గైస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక ఇక్కడికి వెళ్ళి పోవాలి, మస్తు మంది ఉన్నారు చూసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళిపోతే ఖతం అయిపోతుంది. ఇప్పుడు లాంగ్ పోవాలి, మౌన్ కోసం వెయిట్ చేస్తున్నది. వాడు వస్తే వెళ్ళిపోదాం అనుకుంటున్నా, ఏడుండో. సో రేపు కూడా ఉంది, రేపు కూడా కంటిన్యూ చేద్దాం మనం అట్లా అని చెప్పేసి ఆయన ఇలా. చలో రైట్ వెళ్ళిపోదాం గాయస్. ఇప్పుడైతే వచ్చేది అదేదిరా, అరే CD100 ఏదిరా గాయస్. వీడు హీరో మా కాలేజ్కి వెళ్ళిపోయినాడు. ఓ పడినాడు 2 వచ్చిందంట, అయితే 2 గంటలకి వెళ్ళిపోయింది, రాలే. దా కూర్చో 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 కూర్చో. దా పోతున్నారా, మళ్ళీ ఛార్జింగ్ డౌన్ అయితే పోయేసరికి.
అరే చెర్రీ వినిపించింది గాయస్. ఏంటంటే ఇప్పుడు మాకు రేపు కూడా ఉందన్నమాట. సో అట్లా అని చెప్పేసి జర లాగ్ చేస్తారు వీళ్ళు, చూడాలి. మైక్ నాకు తెలిసి వినిపిస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే చిన్న కాడ పెట్టుకునేది. R15 తెచ్చి స్టార్ట్ అవుతుంది. సార్ మళ్ళీ పెద్ద బండ్లు జాగ్రత్త షార్ట్ సార్. అరే అరే అది లీగలేనా? అది పట్టుకురు అనుకో 25,000. ఇక మా బండి కొంచెం చూస్తావా ఎట్లుంది మా బండి? వాటి చూపిన క్రేజీ ఉంది ఇదంతా. ఇంట్రోలో యాడ్ చేస్తే ఇదంతా. చలో గాయ్స్ వెళ్ళిపోతున్నాం. ఓకే కదా, పక్కా ఓకే కదా. చలో రైడ్ అయిపోదాం గాయ్స్. చలో గాయ్స్ రైడ్ అయిపోదాం గాయ్స్. ఎక్కువసేపు ఉంటే మరీ మనకి సిగ్గెత్తాం మాట మొత్తం. అంత వీలైతే వెళ్ళిపోనికే ట్రై చేస్తాం, ఎందుకంటే లాంగ్ వాళ్ళు ఇప్పుడు. ఇట్లా కెమెరా పెట్టుకొని ఇలా మధ్యలో పోతే ఎట్లనో అనిపిస్తుంది గాయస్ నాకైతే. నా నెత్తి వస్తున్నట్టు. అరే సౌండ్ వస్తుంది నా నెత్తికి, ఏం కొడుతున్నావు? తాగలే తెలుసు. స్లిప్ అయింది రా బండి. బ్రేకింగ్ సిస్టమ్ మంచిగా లేదు రద్దింది. బ్రేకింగ్ నిన్న ఏమైందంటే గైస్, నిన్న బండి మొత్తం ఇట్లా పల్టీలు కొట్టింది మొత్తం నా మీదకి వెళ్ళి. సో బ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటే కాలేదు, వర్షంలో అనమాట. సో అట్లా అని చెప్పేసి ఇట్లా వెళ్ళిపోదమ్మా. చలో గైస్, నా ఇజ్జత్ అయితే పోయింది ఇది 100%. ఎందుకంటే బండి బ్రేక్ పడలేవు, స్లిప్ అయిపోయింది. ఏంటంటే ఇక మనకు రేపు కూడా ఉందన్నమాట. రేపు పెట్టిరు, ఎందుకంటే ఈరోజు నేను వచ్చి వేస్ట్, ఇంట్లోనే ఉంటే అయిపోతుండే ఈరోజు. ఈరోజుది రేపు షిఫ్ట్ చేసిరు నాకు. రేపు రేపు వస్తా మీ ఇంటికాడ దింపోతా గాయస్. ఇల్లునే ఉంది, కావాల్సి వచ్చి మరీ పానిపూరి తిందామంటే ఆడోళ్ళలో. రోజు పచ్చిగా అయిపోయినాయి మొత్తం. ఈ ఇజ్జత్ పోయింది గాయస్ నాది అయితే మొత్తం. తెలుసు వస్తుంది, బ్రేకులు పడతలేవు. ఏదైనా విండో నాయిస్ వస్తే ఇగ్నోర్ కొట్టేసేయండి, ఎందుకంటే మైక్ అది లోపల సెట్ చేసిన అనమాట. సో నాకు తెలిసి నేను వీడియో రేపైతే అప్లోడ్ చేస్తాను. నాకు తెలిసి ఒక 8 minutes ఉండొచ్చు, ఎందుకంటే దీనిలో కొంచెం లాంగ్వేజ్ వేరే ఉంది, అట్లా మార్చిన. అట్లా అని చెప్పేసి రేపైతే రావచ్చు వీడియో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాకు రేపు షిఫ్ట్ చేసి రేపు నేను నార్మల్ బ్లాగ్ తీస్తాను, ఈరోజు మోటో బ్లాగ్ లేకపోతే నార్మల్ బ్లాగ్ తీస్తాను. మీకు మార్నింగ్ కంటెంట్ కూడా కావాలంటే నాకు జస్ట్ ఒక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, మార్నింగ్ కూడా తీస్తాను. ఇప్పుడే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళ ముందు బండి స్లిప్ అయింది, బండి రాదనుకుంటుంది, ఆల్మోస్ట్ పడిపోతుండే. దీని బ్రేకులు పడతలేవు. ఆ బ్రేకులు మా తమ్ముడు దాన్ని తీసుకోవాలి, ఒక్కసారి పట్టేసినారా భయ్య బండి ఆపేటప్పటికి. నాకు కూడా ఇద్దరం కంట్రోల్ చేసేసరికి మన తోడలు పట్టేసినాం. ఇది ఏంటంటే మొత్తం ఇట్లా బ్రేకింగ్ సిస్టమ్ లేదు. నిన్న కూడా వర్షంలా మేము పోతుంటే కూడా మా అన్న మొత్తం నడుస్తుంది, అట్లా నడిచినాయి బ్రేకింగ్ సిస్టమ్ దీన్ని. ఇక చెప్పుకోలేము, ఇక అంత అట్లుంది బ్రేకింగ్ సిస్టమ్. ఫ్రంట్ బ్రేక్ కొడితే ఇక పల్టీలు కొడతామని చెప్పేసి నేను నార్మల్ బ్రేకింగ్ చేస్తున్నా. ఐ థింక్ దీన్ని ఇంట్రోల్ అయితే పెడతా అనమాట. సో పెడితే పెట్టుండవచ్చు. అరే ఈరోజు బాస్కెట్ అదే ఏమంటాం వాలీబాల్కి హ్యాండ్ ఇచ్చారు కదా వాళ్ళు, రఘు ఎవరెవరు టీంలో ఉన్నారు, ఎవరెవరు సబ్స్టిట్యూట్లో ఉన్నారు, టీమ్ మెంబర్స్ కూడా హ్యాండ్ ఇచ్చారు. సో ఇట్లా చేస్తారు. ఇంకోటి మనం మార్నింగ్ రైడ్ చేద్దాం మెల్లగా. సో ముందర పోతుంది ఆ బండి, ఆ బండి ఈ బండి 2 బండ్లు కలిపి మార్నింగ్ రైడ్స్ అయితే వస్తాయి అన్నమాట. నాకు తెలిసి మీకు వ్యూ అయితే మంచిగా వస్తుందని అనుకుంటున్నా, వాయిస్ కూడా మంచిగా వస్తుందని అనుకుంటున్నా. ఐ హోప్. సో మంచిగా రాకపోతే మళ్ళీ డబ్ చేద్దాం మనం ఈ వీడియోని కూడా. సో లాస్ట్ వీడియో డబ్ చేసినా అదంతా రాలేదంట,
కాకపోతే ఇట్లా ఇసుకలో బాగుంటుంది మంచిగానే ఉంటాయి బండి. మనం మంచిగా తిప్పుతాం, డైలీ తిప్పుతాం. మార్నింగ్ రైడ్స్ కొడదామని చెప్తున్నాం, చూడాలి. ఇంటికి షర్ట్ కూడా వేసుకోలే, అదే షర్ట్ మీద అయితే వస్తున్నా. ఇంటికి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నా అదే షర్ట్ మీద. అట్లానే తీసుకుంటే ఇక మంచి బండి తీసుకోవాలి అన్నమాట. అండ్ ఈ బండికి ఇంజన్ బ్రేకింగ్ చేద్దామంటే ఇంజన్ అవుతుందా అని అనుకుంటున్నా. సో ఇంకోటి క్విక్ షిఫ్టర్స్ ఇప్పుడు వచ్చిన బండ్లల్లో మంచిగా ఉన్నాయి క్విక్ షిఫ్టర్స్. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, మనం క్లచ్ యూజ్ చేయకుండా షిఫ్టింగ్ చేయొచ్చు, గేర్ అనేది షిఫ్ట్ చేయొచ్చు. సో అట్లా చేయొచ్చు అన్నమాట. రేపు ఈ ఫోన్లో బ్లాగింగ్ చేద్దామంటే అయితలేదు ఫోన్పే. అండ్ ఫోన్పే గూగుల్ పే కూడా వస్తలేదు నా ఫోన్ అయితే. బ్లాక్ అయిపోయింది ఫోన్పే గూగుల్ పే అది. అనవసరంగా నేను బ్యాంక్ అకౌంట్ తీసినా అనవసరంగా బ్లాక్ చేసుకున్నాను. ఎందుకంటే మొన్న ఫస్ట్ నుంచి యూపీఐస్ అనేది చేంజ్ అయిపోయింది. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 6th అనమాట. అట్లా అని చెప్పేసి ఇలా డ్రాప్ చేసేయాలా అంటే ఇక్కడ దింపేసి రైట్ అయితే బండి దింపుతుంది గాయస్. ఇది మస్తు దింపుతుంది. దీనికి ఏమైంది ఇప్పుడు నేను తీసుకుపోయి దీన్ని చెక్ చేపిస్తాను, 100% చెక్ చేపిస్తాను. ఎందుకంటే ఇక ఇట్లా దింపితే బండి మనం కంట్రోల్ చేయలేము. మా తమ్ముడు తీసుకుపోయి దీన్ని నేనేం చేస్తున్నా నాకు అర్థమవుతలేదు. ఇక అట్లా అని చెప్పేసి దీన్ని ఇప్పుడు చేసుకోవాలి. ఇక అట్లీస్ట్ ఆటోమేటిక్ రేసింగ్ అయితే ఆ బండి దగ్గర కూడా టైం నేను అడ్జస్ట్ షూ చూడండి ఎట్లయితుంది, మొత్తం పచ్చి అయిపోయింది. ఇట్లా అంటే బ్రేక్ కూడా వాడట్లేదు చూడండి. బ్రేక్ అప్లై చేస్తే అయినా వాడతలేదు, పోతూనే ఉంటుంది. బ్రేక్ సిస్టమ్ ఫెయిల్ అయిపోతుంది. 100 into 1000% రివ్యూ ఇస్తున్నాను నేను. సో ఆ బండి మాత్రం చాలా క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. అది గుంటలు గుంటలు నిన్న నైట్ వర్షం పడ్డట్టు బాగా వర్షం వల్ల గుంటలు జామ్ అయిపోయింది. ఎంతైనా మంచిది అని చెప్పేసి నేను మెల్లగానే వెళ్తున్నా, చూసుకోవచ్చు. 20, 30, 40 ఇదైతే దాటట్లేదు. 40 నుంచి పోలేదు. ఎందుకంటే ఇక బ్రేక్స్ పని చేయట్లేవు మనకి అట్లా చెప్పేసి అయితే వెళ్ళట్లేదు. స్లోగానే వెళ్తున్నాను. ఎందుకంటే మరి ఫాస్ట్ వెళ్తే మళ్ళీ నన్ను కొమ్మరిగడ్డలు వస్తే వరకు బాగా ఇంట్లో వచ్చేవాళ్ళం. సో మీకు చెప్పేది ఏంటంటే జస్ట్ మీరు ఎక్కడన్నా రైడింగ్ చేసే ముందు సేఫ్టీ ఫస్ట్. నేను ఈరోజు రైడింగ్ జాకెట్ షూ వేసుకుంటాం అనుకున్నా, మర్చిపోయినా. షూ వేసుకున్నా కానీ ఇవే కాపాడినా నేను ఇప్పుడు. సో పాయింట్ కూడా ఉంది, పాయింట్ వేసుకున్నామంటే మర్చిపోయాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఆడిపోయినాక మళ్ళీ చేంజ్ చేసుకోవడం అంటే కాదు. ఎందుకంటే షార్ట్ కూడా ఉంది బ్యాగ్. ఆల్రెడీ ఒక 1 pair డ్రెస్ అయితే పెట్టుకున్నాను కానీ అది వేసుకోలేదు. ఎందుకంటే ఇట్లనే ఏమన్నా ఎమర్జెన్సీ వచ్చాయని చెప్పేసి ఉంచుకుంటాను ప్రతిసారి. అలా పనికిరాలి. సో ఈ చెయ్యి కూడా కొంచెం పేరుంది, ఉండే బాగా కొంచెం కిందికి అప్లై చేసే వరకు. ఎందుకంటే మొన్నటి వరకు ఎట్లా అంటే బ్రేక్ అప్లై అవుతుంది, జస్ట్ ఇట్లా సింగిల్ ప్రెస్ చేస్తే అప్లై అవుతుండే. ఎందుకో ఇప్పుడు సింగిల్ ప్రెస్ చేసి అప్లై అయ్యారు. చలో గైస్, మీకు ఈ వీడియో గిట్లా నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలలో కొంచెం రివ్యూ వీడియోస్ కూడా వస్తాయి మన దగ్గర. బైక్స్ గురించి కొత్త మంచి బైక్స్ గురించి రివ్యూస్ ఇస్తాను. చలో చూస్తూ ఉండండి, ఉంటా. బై బాయ్.